ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హిమాలయన్ క్వీన్ ట్రైన్ కావచ్చు, లేదా కేఎల్కే ఎస్ఎంఎల్ పాస్ ట్రైన్ కావచ్చు, లేదా రైల్ మోటార్ ట్రైన్ అయి ఉండొచ్చు, శివాల్క్ డిఎల్ఎక్స్ ఎక్స్ప్రెస్ అయి ఉండొచ్చు, లేదా కాల్కా సిమ్లా ఎక్స్ప్రెస్ అయి ఉండొచ్చు. వీటిలో ఏ ట్రైన్ అయినా సరే కాల్కా నుంచి సిమ్లాకి కానీ, సిమ్లా నుంచి కాల్కాకి కానీ వెళ్ళేటప్పుడు ఒక టన్నల్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఆ టన్నల్ పేరు టన్నల్ 33 అలియాస్ బ్యారోక్ టన్నెల్. ఈ బ్యారోక్ టన్నెల్లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ ట్రైన్లలో ఉండే ప్రజలందరికీ వింత వింత అనుభవాలనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎవరో ఒక ఇంగ్లీష్ పర్సన్ మాట్లాడుతున్నట్టుగా కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అవి కూడా చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమో ఎవరో గుసగుసలాడుతున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ టన్నెల్ లోపల నుంచి కొంతమంది నడుచుకుంటూ కూడా వెళుతూ ఉంటారు. వాళ్ళకైతే ఆ టన్నల్ని ఎప్పుడెప్పుడు దాటుతుంటామా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ టన్నల్ లోపలికి వెళ్ళగానే అప్పటి వరకు నార్మల్గా అనిపించిన వెదర్ అనేది కొంచెం మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఉన్నట్టుండి చల్లటి గాలి కొడుతూ ఉంటుంది, లేదా ఏవో కొన్ని గుసగుసల శబ్దాలు, వింత వింత సౌండ్లు అన్నీ వినిపిస్తూ ఉంటాయి. అసలు ఈ బ్యారోక్ టన్నల్ కథ ఏంటి? ఆ బ్యారోక్ టన్నల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. అతను ఎవరు? అతని యొక్క కథ ఏంటి? ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత భారతదేశానికి ఎన్నో రకాల సర్వీసెస్ని అందించారు. అందులో రైల్వే సర్వీసెస్ కూడా ఒకటి. అయితే అలాగా ఆ రైల్వే సర్వీసెస్ని అభివృద్ధి చేయాలి అనే ఒక ఉద్దేశంతో షిమ్లా మరియు కాల్కా మధ్యలో టన్నల్స్తో కూడిన ఒక రైల్వే మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. అయితే ఆ టన్నల్స్లో ఒక్కొక్క టన్నల్ని ఒక్కొక్క రైల్వే ఇంజనీర్కి కేటాయించడం జరిగింది. అలాగా ఎవరికి వాళ్ళ యొక్క పనిని ఫాస్ట్గా చేసినట్టయితే టనల్ యొక్క నిర్మాణం అనేది వేగవంతం అవుతుందన్న ఉద్దేశంతో అలా కేటాయించారు. అయితే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఒక రైల్వే ఇంజనీర్ పనిచేస్తున్నాడు. అతని పేరు కోలోనల్ బ్యారోగ్. అతనికి టన్నల్ నెంబర్ 33ని ఫినిష్ చేసే వర్క్ని అప్పగించారు. ఈ టన్నల్ అనేది చాలా పెద్ద టన్నల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రైల్వే లైన్లో 102 టన్నల్స్ ఉన్నాయి, 919 టర్నింగ్స్ ఉన్నాయి, 880 బ్రిడ్జ్లు ఉన్నాయి. వీటన్నిటిలోకెల్లా ఇదే అతిపెద్ద టన్నెల్. ఈ టన్నెల్ యొక్క పొడవు సుమారుగా 1143.61 మీటర్లు, అంటే 1.14 కిలోమీటర్ల పొడవు అనమాట. అండ్ అంతేకాకుండా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్ట్రైటెస్ట్ లాంగెస్ట్ టన్నల్స్లో ఇది కూడా ఒకటి. అంటే నేరుగా ఉండి పొడవుగా ఉండే అతిపెద్ద టన్నల్స్లో ఇది కూడా ఒకటి. అయితే ఎప్పుడైతే అతనికి ఈ పని అప్పగించారో అతను దీన్ని అందరికంటే వేగంగా ఫినిష్ చేయాలనుకున్నాడు. దీనికోసం అతను ఒక ఆలోచన తీసుకొచ్చాడు. అదేంటంటే ఆ కొండకి 2 వైపుల నుంచి తవ్వకాలు చేపట్టడం మొదలుపెట్టినట్టయితే టన్నల్ యొక్క మధ్య భాగానికి ఇద్దరు ఒకటేసారి చేరుకుంటారు. సో 2 వైపుల నుంచి వర్క్ జరిగితే వర్క్ అనేది ఫాస్ట్గా అయ్యి టన్నల్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనుకున్నాడు. సో అనుకున్నట్టుగానే స్టాఫ్ మొత్తాన్ని పెట్టి 2 వైపుల నుంచి తవ్వించడం మొదలుపెట్టాడు. అయితే చాలా మందికి ఇలాగా 2 వైపుల నుంచి తవ్వించడం అనేది నచ్చలేదు. దానికి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. ఒకవేళ ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అయిపోతే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ రాదన్న ఉద్దేశంతో అయి ఉండొచ్చు. లేదంటే అందరూ ఒకవైపు నుంచే పనిచేసినట్టయితే వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతుందని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. కారణం ఏదైనప్పటికీ కూడా ఇలా 2 వైపుల నుంచి తవ్వించడం అనేది అక్కడ పనిచేసే వర్కర్స్కి నచ్చలేదు. అయితే బ్యారోగ్ ఏమనుకున్నాడంటే దీని కారణంగా తనకి మంచి పేరు వస్తుంది, వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నాడు. కానీ అతను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఆ టన్నల్ యొక్క తవ్వకాల విషయంలో అతను చేసిన క్యాలిక్యులేషన్స్లో చిన్న పొరపాట్లు చేశాడు. దీని కారణంగా యువతల వైపు నుంచి తవ్విన మార్గం, అవతల వైపు నుంచి తవ్విన మార్గం ఒక చోట మీట్ అవ్వలేదు. 2 వేరు సైడ్లకు వెళ్ళిపోయాయి. దీని కారణంగా ఆ టన్నల్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా మారిపోయింది. అయితే కేవలం అతనిదే తప్పన్నట్టుగా మొత్తం అందరూ నేరాన్ని అతని మీదే మోపారు. కానీ నిజానికి అతనిది మాత్రమే కాదు, అక్కడ ఉన్న వర్కర్స్ది కూడా తప్పుంది. కానీ ఎవరు ఆ టైంకి ఆ విషయాన్ని పట్టించుకోలేదు.
బ్రిటిష్ గవర్నమెంట్ కూడా తప్పంతా కొలోనల్ బ్యారాగ్దే అనుకొని అతనికి ₹1 ఫైన్ని విధించింది. అండ్ అంతేకాకుండా అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇప్పుడంటే ₹1 అంటే చాలా తక్కువ, కానీ 1900 సంవత్సరంలో ₹1 అంటే చాలా పెద్ద మొత్తం. సో ఆ మొత్తాన్ని అతను కట్టడానికి 2 నెలల జీతాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అతనికి అందరి ముందు పరువు పోయినట్టుగా కూడా అయిపోయింది. సో అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఒకరోజు అతను ఆ అన్ఫినిషడ్ టనల్లోకి తన యొక్క కుక్కని తీసుకుని వెళ్ళాడు. అప్పటికే జీవితంలో మొత్తం కోల్పోయినట్టుగా అతను ఫిక్స్ అయిపోయాడు. ఇంకా తన జీవితాన్ని అక్కడతో క్లోజ్ చేసేయాలనుకున్నాడు. తనతో పాటు తెచ్చుకున్న రివాల్వర్ని బయటికి తీసి నుదుటి మీద కాల్చుకొని చనిపోయాడు. ఇది చూసిన తర్వాత వెంటనే అతని యొక్క కుక్క ఆ రక్తంతో అలా పరిగెట్టుకుంటూ ఊరిలోకి వెళ్ళింది. ఆ కుక్క ఒంటి మీద ఉన్న రక్తాన్ని చూసి విలేజర్స్కి ఏదో జరిగిందనిపించి వెంటనే ఆ టన్నల్ దగ్గరికి పరిగెట్టుకొని వచ్చారు. కానీ అప్పటికే కొలోనల్ బారాక్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ టన్నల్ని చీఫ్ ఇంజనీర్ అయిన హెచ్ఎస్ హ్యారింగ్టన్కి అప్పగించారు. అతను ఈ టన్నల్ని 1903 సంవత్సరంలో కంప్లీట్ చేశాడు. కాకపోతే మరొక విషయం ఏంటంటే అతను కన్స్ట్రక్ట్ చేసిన ఆ టన్నల్ని అలాగే వదిలేశారు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడం అనేది అయ్యే పని కాదు. సో అందుకోసమని దాని పక్కనే అదే కొండ కింద మరొక టన్నల్ని తవ్వించాడు అతను. కాకపోతే అంతకుముందు ఆ టన్నల్ని బ్యారోగ్ ఆధ్వర్యంలో తవ్వించడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ టన్నల్ 33కి బ్యారోగ్ టన్నల్ అనే పేరు పెట్టేశారు. అయితే చాలా మంది అతను క్యాలిక్యులేషన్స్ లో తప్పు చేసి ఆ టన్నల్ని అలాగా తప్పుగా తవ్వించాడు అంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం మరొక కథ చెబుతూ ఉంటారు. అదేంటంటే అతను ఒక స్పిరిచువల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆ టన్నల్ని ఎక్కడ నుంచి తవ్వాలి, ఎలా తవ్వితే అది వేగంగా పూర్తయ్యి నాకు మంచి పేరు వస్తుందని అడిగాడంట. ఆ స్పిరిచువల్ పర్సన్ పేరు బాబా బల్కు. ఈ బాబా బల్కు దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ అడిగితే ఆ బాబా బల్కుయే ఈ కొండకి యువతల భాగం నుంచి ఇక్కడ నుంచి మొదలుపెట్టు అంటూ ఒక సలహా ఇచ్చాడు. అలాగే అవతల వైపు నుంచి కూడా ఎక్కడ తవ్వకాలు మొదలు పెట్టాలనేది కూడా అతనే సలహాలు ఇచ్చాడని చెబుతారు. అతని యొక్క సలహాలలో తప్పులు ఉండడం వల్లే ఆ కన్స్ట్రక్షన్ అనేది తప్పుగా వెళ్ళి అతని యొక్క ఉద్యోగం పోయి అతని మరణానికి దారి తీసిందని చెబుతూ ఉంటారు. అయితే కొత్త టన్నల్ పూర్తయిన తర్వాత పాత టన్నల్ యొక్క 2 ఎంట్రన్స్లని కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. దాని కారణం ఏంటంటే అది బేసిక్గానే కొండ ప్రాంతం. సో అక్కడ అడవి జంతువులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఆ టన్నల్ లోపల ఎవరైనా ప్రయాణించినట్టయితే వాళ్ళకి ఆ అడవి జంతువుల కారణంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ టన్నల్స్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ టన్నల్ని క్లోజ్ చేశారో అప్పటి నుంచి కూడా కొత్తగా కట్టిన ఈ టన్నల్లో వింత వింత శబ్దాలు రావడం, వింత వింత సంఘటనలు ఎదురవడం, ఇలాంటివన్నీ జరగడం మొదలుపెట్టాయి. చాలా మందికి ఆ టన్నల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో పిలుస్తున్నట్టుగా కూడా అనిపించేదంట. కానీ వెనక్కి తిరిగి చూసినా లేదా చుట్టూ చూసినా ఎక్కడా కూడా ఎవరూ కనిపించేవారు కాదు. ఈ టన్నల్ యొక్క మొత్తం పొడవు 1.14 కిలోమీటర్లు. అయితే ఈ టన్నల్ మొత్తంలో కలిపి కేవలం 55 లైట్లు మాత్రమే ఉంటాయి. సాధారణంగా 1 కిలోమీటర్ దాటిన ఏ టన్నల్కైనా సరే 80 నుంచి 100 వరకు లైట్లనే ఉండాలి. కానీ ఇక్కడ 55 లైట్లు మాత్రమే ఉన్నాయి. సో దీని కారణంగా ఆ టన్నల్లో చాలా ప్రాంతాలు చీకటిగా ఉంటాయి, అసలు వెలుగనేదే పడదు అక్కడ. సో అందుకోసమని ఆ తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక టెక్నిక్ను ఉపయోగించారు. అదేంటంటే ఆ టన్నల్కి 2 వైపులా కూడా 2 రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ని పెట్టారు. ఆ రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ సూర్యకాంతిని నేరుగా టన్నల్ లోపలికి పడేలా చేస్తూ ఉంటారు. బ్యారోగ్ రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ మాస్టర్ అయిన డిడి ఉపాధ్యాయ యొక్క మాటల ప్రకారం ఆ రిఫ్లెక్టర్స్ అనేవి 2 వైపులా ఉంటాయి. అండ్ ఆ బీమ్ అనేది ఒక్కొక్కటి కూడా సుమారుగా 800 మీటర్ల వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో డే టైంలో అయితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నైట్ టైం జర్నీ చేసే ట్రైన్స్కి మాత్రం సన్లైట్ రిఫ్లెక్షన్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఆ ప్రాంతం అనేది చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుందని చెబుతాడు. అయితే అతను కన్స్ట్రక్షన్ పరంగా తప్పులు చేసినప్పటికీ అతని ఆత్మ అక్కడ తిరుగుతుందని అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా ఆ ఊరికి అతని పేరే పెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ రైల్వే స్టేషన్ అనేది చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటి కాలం నాటిది కాదు కదా, బ్రిటిషర్ల కాలం నాటి రైల్వే స్టేషన్. ఇప్పటికీ దాన్ని అలాగే ఉంచారు. సో అందువల్ల అద్భుతమైన కొండలతో, చిన్న చిన్న బ్లూ కలర్ ఇళ్లతో, చాలా తక్కువ ఎత్తున్న ప్లాట్ఫామ్తో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ స్టేషన్ మనకి. సో సిమ్లా వెళ్లే వాళ్ళకి ఇదొక అద్భుతమైన లొకేషన్. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో దెయ్యాలు అయితే సంచరిస్తున్నాయని చాలామంది అన్నారు. అండ్ చాలామంది పారానార్మల్ రీసెర్చర్లు కూడా ఈ టన్నల్ లోపలికి వెళ్ళి రీసెర్చ్లు చేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా సరైన ఆధారాలు అనేవి కనిపించలేదు. అయితే ప్రతిరోజు కూడా ఆ ప్రాంతంలో ఒక ట్రైన్ అనేది వస్తూ ఉంటుంది. అది 8 నిమిషాల పాటు ఆ ప్రాంతంలో ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రైన్లో జర్నీ చేసిన వాళ్ళలో చాలా మంది చెప్పేది ఏంటంటే సాయంత్రం అయితే చాలు మేము ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి మా ట్రైన్ లోపలికి ఏదో ఒక చల్లటి గాలి అనేది వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అర్థం కాదు. అలాగే ఆకాశం యొక్క రంగు కూడా మారిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఉంది ఆ టన్నల్ నెంబర్ 33లో. బహుశా అది ఆ బ్యారోగ్ అనే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా
మరి ఎవరిదైనా ఆత్మ కూడా అయి ఉండొచ్చు, కానీ దాని వెనకున్న మిస్టరీ అనేది పూర్తిగా తెలిస్తే తప్ప దానికి కారణం ఏంటనేది మనకు తెలియదు అంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా భయాన్ని కలిగించే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఇండియాలో ఉన్న టాప్ హాంటెడ్ లొకేషన్స్లో ఈ బ్యారోక్ టన్నల్ అలియాస్ 33 టన్నల్ కూడా ఒకటి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆ ప్రాంతాన్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఆ రైల్వే స్టేషన్ చూడడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే అది చాలా అందమైన లొకేషన్. సెల్ఫీలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడికి వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీరు నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు కొన్ని మెంబర్షిప్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు తోచిన అమౌంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మెంబర్షిప్ని తీసుకొని నాకు జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయొచ్చు. బట్ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, బాయ్, మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.